పొద్దున్నే వస్తారు కదా మన గంగిరెద్దులు వచ్చినట్టు. ఎట్లాగో తెలంగాణలో వీళ్ళిద్దరు కూడా ఆంబోతుల్లాగా వచ్చిన ఆంబోతుల్లాగా బిల్లాగో దిక్కు రంగవ దిక్కు తిరుగుతారు. సో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తిడతారు పాపం, అన్యతగా భావించకండి మా సోదరులు. సో పోయి ఒకటే బాధ, ఒకటే కన్నీటి బాధ. ఎంత అంటే ఇక రైతులను అసలు మేము కాంగ్రెస్ పట్టించుకుంటలేదని, బోనస్ ఇవ్వలేదని, మొక్కజొన్నలను పట్టించుకోని ఈ విధంగా దుష్ప్రచారం చేసుకుంటా ఇక అక్కడ ఆయన రాగానే ఉచ్చబడ్డదట కాంగ్రెస్కు. వాడు కూడా అంటాడు నల్ల ఓ విధవ అంటాడు. ఇక పాపం నిన్న జూబ్లీస్లో చూసినాం కదా ఎవరికి ఉచ్చబడ్డదో. ఇక సిగ్గు మానం లజ్జ ఇంకేమన్నా ఉంటే బిల్లా రంగాలకు అన్నీ తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చోండి. మీరు సంపాదించిన ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోండి. స్వయంగా మీ మరదలే మీ ఇంటి ఆడబిడ్డనే వచ్చి ఒక్కొక్క పేజీ రోజు ఒకటి రిలీజ్ చేస్తుంది మీ జీవిత చరిత్ర ఏంది అనేది, మీకు ఎక్కడెక్కడ దోసుకున్న ఆస్తులు ఉన్నాయనేది ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క జిల్లా పోతుంది, ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేస్తుంది. నేను ఖమ్మం పోయి మా గౌరవ మా తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా పొగిడింది. ఎందుకంటే వారు చాలా సీనియర్ నాయకులు. అలాంటి వాళ్ళని మీ వల్ల దూరం అయిపోయిండు. దూరం అయిపోవట్ల ఇవాళ పార్టీకి దుస్థితి వచ్చిందని కూడా అంత క్లియర్గా స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ బిల్ల రంగాలు ఇంకా మేము తొడగొట్టి మీసాలు తిప్పుకుంటూ వస్తాను. మీసాలు కానీ పాపం మీసాలు ఉన్నట్టు వేషాలు వేసుకొని తిరుగుతాడు. నిన్న వచ్చి ఇక వరంగల్లో ఏకదాటిగా ఒకటే సోది పెట్టి చెప్పిండు. మరి మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే మరి అప్పుడు రైతులు అడిగినందుకే వారికి మా సన్నమ్మ చెప్పింది, ఖమ్మంలో బేడీలు వేసిన ఘన చరిత్ర మీది రైతులకు. అలాగే ఇక ఆ బిల్లానైతే అక్కడ జగిత్యాలలో దళిత సోదరులు ఈ యొక్క ఇసుక పైన అడ్డం తిరిగినందుకు నువ్వు వారిని లారీలతో తొక్కించిన ఘన చరిత్ర నీది. వారిని పాపం అంటే వారికి శాశ్వతంగా వారిని